जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी
పక్కన జెంట్స్ సీట్ పక్కన కూర్చోండి, లేడీస్ ఎక్కడ అక్కడ కూర్చుంటారు, మీరు ఇటు పక్క కూర్చోండి. వైరు ఇంకో దాంట్లో వైరు మీరు కొంచెం ముందు కూర్చోండి, లేటుకు వచ్చే వాళ్ళు వెనక్కి కూర్చోండి. రెండు లైన్ ముందుకెళ్ళండి. మీరు కూడా ఇబ్బంది చేసుకోవచ్చు వచ్చి దారి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ముదీరయే నష్టప్రాయేషు అబద్ధేషు నిత్యం భాగవత సేవయా భాగవతే ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హరే కృష్ణ. సో మనం మీ అందరూ ఈ బుక్ తీసుకోండి, అక్కడ ఉంటుంది. ఓమజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन भूतले स्वयं रूपा रामचं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्तं संसीदीमं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश राधाकान्ता नमोस्तुते भक्तवाञ्छितगोप्राङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णनिष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशायिने। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। आजानुलंबितभुजौ कनकावदातौ
సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ ద్విజధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ మూకం కరోతి వాచాలం పంగుం లంకాదిసేవిం యత్కృపాతమహం వందే శ్రీగురుం హరే కృష్ణ. సో ముందుకు అవసరం ఉంటుంది. సో మనం ఈరోజు మీ అందరూ పుస్తకాలు ఇచ్చాము. గురువాష్టకం చదువుతున్నాం. దాని యొక్క మీనింగ్ చెప్తున్నాం. 2 సాంగ్స్ చదువుతున్నాం. సో పేజ్ నెంబర్ గురువాష్టకం పేజ్ నెంబర్ 11. పెట్టండి. అవసరం కాబట్టి కంటిన్యూస్ పెట్టండి. వీలైతే కంటిన్యూస్ 11వ పేజీలో శ్రీ శ్రీ గురువాష్టకము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు వివరిస్తుంది. 17వ శతాబ్దపు మధ్యకాలంలో ఆవిర్భవించిన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కృష్ణ చైతన్యములకు సంబంధించిన గురు పరంపరలోని గొప్ప వైష్ణవాచార్యుడు. ఆయన ఈ విధంగా చెప్తారు. ఎవరైతే బ్రహ్మముహూర్త సమయాన గురుదేవుని స్థుతించి ఈ సుందరమైన ప్రార్థనలు అత్యంత శ్రద్ధతో గుర్తించి స్థుతిస్తారో వారు మరణానంతరము బృందావనేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని స్వయంగా సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు. సో ఇక్కడ భాగ్యము అన్నటువంటి గోడ వచ్చింది కదా. సో ఎవరైతే కృష్ణుడు చేసేటువంటి సేవ చేయాలనేటువంటి కోరిక ఉన్నట్లయితే, భాగ్యము పొందాలంటే, ఫార్చ్యూన్ పొందాలి అంటే ఏం చేయాలి? రోజు ఈ గురువాష్టకాన్ని చదవాలి. ఎంతమంది చదువుతున్నారు? రోజుకు 24 గంటలు ఒకసారి. ఓకే, చదవని వాళ్ళు నేర్చుకోండి. రోజు మనం ఈ యొక్క సంసార లాభ ఈ యొక్క మంగళహారతి అంటాము. మంగళహారతిలో ఇస్తాము, ప్రతిరోజు పాడతాము. మంగళహారతి అటెండ్ కాలేకపోయినా కూడా తర్వాత అయినా సరే మీరు ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే గురువు స్థుతి అన్నమాట. గురువు గారి లక్షణాలు ఏంటో ఇప్పుడు చెప్తారు. మరి గురువు అంటే ఎవరు అనేది మనం చూద్దాము. ఇందులో విశ్వనాథ చక్రవర్తి చూద్దాము. ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో మనం ఇందులో ఒక విషయం వస్తుంది. సో అదే నా ఫ్యామిలీ వస్తుంది కొంచెం కృష్ణ కృష్ణ హరిరామ్ హరిరామ్. సో మరి గురువు ఎవరు అని అంటే, అసలు గురువు దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అని తెలుసుకున్నట్లయితే మనందరికీ కూడా తెలుసు అనమాట. గురువు అంటే ఏంటిది? గురువు అంటే ఏమంటారు? మీరు తెలుగు 10th వరకు చదివిన వాళ్ళందరికీ 2 ఉంటాయన్నమాట. గురువు లఘువు అని చదువుకున్నారా? గురువు అంటే లఘువు కన్నా పెద్దదన్నమాట. ఇక 2 ఉంటాయి. ఎక్కువ గీతలు ఉంటాయి కదా, లాభం ఉంటుంది. అంటే నామం లాగా ఉంటుంది అన్నమాట. గురువు లఘువు అంటే సింపుల్గా ఉంటుంది. సో గురువు అంటే హెవీ. గురువు అంటే బరువు అయినటువంటి లేదా హెవీ అన్నమాట. హెవీ అంటే సింపుల్ కాదన్నమాట. గురువు అంటే సింపుల్ కాకుండా హెవీగా ఉండేటువంటి గురువు అంటారు. సో అందుకే మనకి ఇంకా గురువు అనేటువంటి పదం ఎక్కడెక్కడ వస్తుంది? భగవద్గీతలో వస్తుందా? ఎక్కడైనా భగవద్గీతలో గురువు గురించి వస్తుందా ప్రస్తావన? గురువు గురించి ఎక్కడైనా వస్తుందా అన్న పదము? గురువు అనే పదం మనం అసలు సర్చ్ చేసిన గూగుల్లో గురువు అని కొడితే ఎన్ని చోట్ల నుంచి డిస్ప్లే అవుతాయి. ఏ లిటరేచర్లో గురువు అనేటువంటి పదానికి మీనింగ్స్ దొరుకుతున్నాం. అదొక శ్లోకం అంటే వేదాల్లో శాస్త్రాల్లో ఉన్నాయండి. ఇంకా అంటే గురువు అని మనం గూగుల్లో చూస్తే చాలా వస్తాయి కదా, చాలా చోట్ల వచ్చింది. భగవద్గీత ఎక్కడైనా వచ్చిందా అని అడుగుతున్నాను నేను. భగవద్గీతలో గురువు అనే పదం ఎక్కడైనా వచ్చిందా? అసలు గురువు భగవద్గీత ఎవరికి చెప్పారు? సో అక్కడ గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణుడు, జగన్ గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు లేదా గురువు అయినటువంటి కృష్ణుడు, అక్కడ భగవంతుడు అయినటువంటి గురువు అయినటువంటి భగవంతుడు శిష్యుడు అయినటువంటి అర్జునుడు. సో అందరూ కూడా తల్లికి ప్రణిపాదైన పరికృష్ణైన సేవయ ఉపదేశంతో జ్ఞానం జ్ఞానం.
చదివింది ప్రణిపాతైన పరికృష్ణమైన సేవయ. భగవంతుడు ఏం చెప్తున్నారు, గురువుని ఎలా అభివృద్ధి కావాలో అక్కడ చెప్తున్నారు. ప్రణిపాతం వల్ల వినయంతో విధేయతతో సేవ చేసి అతన్ని ప్రశ్నించి తెలుసుకోవాలి అన్నారు. సో ఇంకా భాగవతంలో ఎక్కడన్నా గురువు అనే ప్రశ్నకి వస్తుందా? అసలు భాగవతం అంటే ఏంటి? అందులో ఏమిటి? భాగవతంలో గురు శిష్యుల సంవాదం ఏమైనా జరిగిందా? నారదుడికి సుఖదేవ గోస్వామి గారు గురువు అనమాట. పరీక్షిత్ మహారాజు శిష్యుడు అయింది కాబట్టి అక్కడ గురు శిష్యుల మధ్య ఎవరి కథ నడుస్తుంది? ఎవరి చర్చ? కృష్ణ చర్చ. భగవంతుడి గురించి భాగవతం అంటే భగవంతుడి గురించి పెట్టారు గురువు. మరి మన యొక్క సాంప్రదాయంలో లేకుంటే గురువు ఎవరైనా ఎలా తెలుసుకుంటారు? శిష్యులు ఎవరైనా సరే అసలు ఎప్పుడు గురువు అవసరం? మనం జ్ఞానం నాలెడ్జ్ కావడం కోసం గురువు. లేకుంటే మనం స్కూల్ పోయినట్లయితే అవసరం లేదు. జ్ఞానం అంతా కావాలి కాబట్టి మన అజ్ఞానం ఉందని ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. సో గురువుని లేకపోతే కృష్ణుడిని మనకి ఇట్లా కూడా పోల్చారు కదా, సూర్యుడితో పోల్చారు. ఎప్పుడైతే గురువు లేదా కృష్ణుడు వస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా అజ్ఞానం అనేది పోతుంది. సో కాబట్టి చీకటి అనేది పోతుంది. అజ్ఞానం పోవాలంటే ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాల్సిందే. రెండో మార్గం. ఎవరు చెప్పారు ఈ మాట? అన్ని చోట్ల చెప్పారు. ప్లస్ కృష్ణుడే స్వయంగా రామచంద్రుడు భగవంతుడే గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందుతాడు. అంటే ఒక మానవుడిగా యాక్ట్ చేస్తూ వచ్చినప్పుడు ఆయన కూడా గురువుని ఆశ్రయించడం అనేది జరిగింది. సో మరి అలాంటి గురువు ఎలా ఏ లక్షణాలు కలిగి ఉండాలని ఈరోజు విష్ణు చతుర్థి మనం చదివిన శ్లోకంలో సో ఉంటాను మనం చదువుకుంటున్నాం. సంసారదావనలలిలోక ప్రణయ కారుణ్య గణాత్వం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడదు నీకోసమే పాడేది, మంచి వాళ్ళకి వస్తుంది కాదు. నీకు వస్తుందా? రాదు కదా. బుక్ అయ్యి ఇప్పుడు తీసుకొని నేర్చుకో. దానివల్ల ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు నేర్చుకోలేకపోతే మీరు గురువుని ఆశ్రయించేదే లేదు. ఇది గురించి పాడేది. శ్రీ విగ్రహారాధన వందే గురో శ్రీచరణారవింద చతుర్విధా శ్రీ భగవత్ స్వర్ణ ప్రేప్తాన్ హరిభక్త సంగా
సంసార దావ నలలీలలోక ప్రణాయ కారుణ్య ఘనాగణత్వం ప్రాణాయ కారుణ్య ఘనాగణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీచరణాలు. ఎవరైనా మీనింగ్ మంచిగా చదివారు, కొద్దిగా స్పష్టంగా చదవండి. మొత్తం చదవండి. శ్రీ గురుదేవుడు కరుణాసాగరం నుండి వరములను పొందుచున్నాడు. మేఘము వర్షించి కార్చిచ్చును ఆర్పునట్లుగానే శ్రీ గురుదేవుడు సంసారమనడు కార్చిచ్చును ఆర్పి భౌతిక దుఃఖములతో బాధపడుతున్న జగత్తును విముక్తి గావించుచున్నాడు. అటువంటి కళ్యాణ గుణసాగరుడైన శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు. సో ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ లైన్లో గురువు ఉన్నటువంటి లక్షణాలు చూసినట్లయితే సంసారం అనేటువంటి కార్డ్స్ ఇచ్చాడు. సంసారం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సంసారం అంటే ఏంటంటారు? చెప్పండి సమాసం. సంసారం అంటే ఏంటంటారు? ఏంటంటాం అంటే సాగరం అంటే సంసార సాగరం. మీరు చెప్పండి. అదే సంసారం అంటే ఏంటంటాము అంటున్నా. భార్యను భర్తలు పిల్లలకు సంసారం. ప్రహ్లాదు సంసారం ఉన్నాడా? ఒడ్డును ఉన్నాడు. సో ప్రహ్లాదు సంసారం లేదా? వాళ్ళ అబ్బాయి పేరు విలోచనుడు, వాళ్ళ మనవడి పేరు బలిమహారాజు. సంసారం. మీ
నీ డెఫినేషన్ ప్రకారం ఆయన సంసారంలో ఉంది కదా. ఆ జన్మ ముక్తి జలాలని కలిగి ఉంటే సంసారంలో ఉన్నాడు. ఎవరికైతే జన్మ ముక్తి ఉంటే మీకు ఉంటే మీరు ఉన్నాడు. లేకుంటే ప్రహ్లాదం ఉందా అంటే ఆయన దాటిన వాడు అంటే ముక్త స్థితిలో ఉన్నాడు అని హత్య చేస్తున్నాడు అన్నమాట. అంటే అట్లీస్ట్ సాగరంలో ఒడ్డున ఆయన పడవలో ఉన్నాడు అన్నమాట. అర్థమైందా? పడవ ఎక్కున్నాడు కాబట్టి ఆయన వ్యక్తిగా అంటే భయం లేకుండా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, సంసారం అనేటువంటి కార్డ్స్ అంటే జన్మముక్తి జరావేదం అని చెప్పుకుంటున్నాం మనం. కానీ అదే కాకుండా ఈ లోకం అంతా కూడా ఒక కార్డ్స్ ఇచ్చు. అడిగిలో ఎవరైనా అగ్ని వేస్తారా ఎవరైనా అన్నమాట. ఆటోమేటిక్గా 2 మొద్దులు కొట్టుకొని ఫైర్ ఆటోమేటిక్ వస్తుంది. ఎవరు చేయాల్సిన అవసరం ఫైర్ ముట్టించాల్సిన అవసరం. కార్డ్స్ ఇచ్చాంట సార్ అన్నమాట. అగ్ని దాని అదే రగులుకుంటుంది. సో అలాంటి కార్డ్స్ భౌతిక రూపంలో బాధపడుతున్నటువంటి జగత్తులో అందరూ అన్నీ కూడా జగత్తే ఇలాంటి భయంకరమైనటువంటి మంటల్లో చూసుకోవాలంటున్నారు. సో కాబట్టి ఒక ఇల్లు ఇదైపోయింది మన మంటల్లో ఇల్లు కానీ ఆ యొక్క ఏరియా మంటల్లో తగ్గుతుంది అనుకోండి, ఏం చేయాలి? ఎవరు తీసుకోవాలి నీళ్ళు? మనందరం బిందెలతో ఏం చేయాలి? మనందరం బిందెలతో నీళ్ళు పోతే హాడుతుందా? ఏం చేయాలి? 5 ఇంజన్ రావు దానికన్నా గొప్పది ఘర్షించి వర్షం కురిస్తే అట్లనే ఇలాంటి సంసార అనేటువంటి కారుచిచ్చిన ఆపడానికి గురువు ఏం చేస్తాడంట, కరుణా సాగరం నుంచి ఆయన కూడా కరుణ అనేది ఎక్కడ ఉంది, అలాంటి కరుణా సాగరం నుంచి గురువు ఏం చేస్తాడు, మేఘంలాగా వర్షించి దాన్ని చల్లార్చాడు. సాధారణ నీళ్ళతోటి లేకపోతే బిందెలతోటి మోటార్తో కూడా అంత ఈజీగా అది కాల్చిపోదు అనమాట. కాల్చించేది ఒక ఫైర్ కలగగా మండుతూ ఉంటుంది. సో కళ్యాణ గుణసాగరుడు అయినటువంటి అలాంటి ఎన్నో గుణాలు కలిగినటువంటి వాడు అన్నమాట. కళ్యాణ గుణసాగరుడు అంటే గురుదేవుడికి నేను గౌరవనామాలు అభివృద్ధి. సో విధంగా గురువు అని అయినా భగవంతుడి నుంచి కృపని కరుణని మనందరికీ కూడా అంటే కష్టాల్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ కరుణని పంచుతారు. అంటే మన యొక్క సంసారం మన యొక్క కాల్సిచ్చు ఏదైతుందో సంసారం అనేటువంటి కాల్సిచ్చు మన ప్రయత్నం ద్వారా అది తగ్గదు అన్నమాట. ఆడదు లేదా చల్లారు లేదా తగ్గదు. ఏం చేయాలి? గురువు యొక్క కృపకు మనం ప్రార్థించాలి. మనం ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 నెంబర్ డైల్ చేస్తే 5 ఇంజనో లేకపోతే మేఘాలు వచ్చి అది ఆపుతాయి. అట్లా భగవంతుడి మీద ఆధారపడాలి, అంటే గురువు మీద ఆధారపడాలి. గురువు నిత్యం మనం అలా ప్రార్థన చేస్తేనే అది హోప్ ఉందన్నమాట. అంటే ఆ యొక్క మంటలు చల్లారేటువంటి అవకాశం ఆశ అనేది మనకి చూపిస్తుంది. ఇంకా చూద్దాం. రెండోది మహాప్రభు కీర్తన నిత్య గీత వారిధ్యాన సురసేన రోమాంచకం సుతంగభాజో వందే గురో శ్రీచరణరవిందం. భగవంతుని దివ్యనామమును కీర్తిస్తూ ఆనంద పారవశ్యంతో నృత్యం చేస్తూ గీతాలను పాడుతూ సంగీత వాయిద్యాలను ప్రవర్తిస్తూ మీ ఉద్యోగులు ఎల్లప్పుడూ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన జరుపుకుంట హర్షాతిరేకులతో ఉంటుంది. వారు తమ హృదయనందు విశుద్ధ భక్తి రసాలను ఆస్వాదించుట చేత అప్పుడప్పుడు వారి రోమములు శరీరం పంపించను మరియు నేత్రంలో నుండి అశ్మిదారాలు ప్రవహించను. అటువంటి మీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు. సో ఇక్కడ ఎన్నో లక్షణాలు మనకి ముఖ్యంగా ఇస్కాన్లో చూస్తాము. ఏం చేస్తారంట ఈ గురువులు? మహాప్రభు. ప్రభు అంటే ఎవరైనా ప్రభు కావచ్చు, కానీ మహాప్రభు ఒకరే ఉంటాడు. ఆయన ఎవరు? కృష్ణుడు అన్నమాట. మహాప్రభు అంటే విష్ణువు లేదా కృష్ణుడు లేదా భగవంతుడు అన్నమాట. ముఖ్యంగా ఈ రూపంలో మనకి చైతన్య మహాప్రభువు ఆయన అవతరించాడు. ఆయన పేరే మహాప్రభు. పేరులోనే చైతన్య శిక్షలోనే ఆయన యొక్క న్యాచురల్ నేమ్లోనే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అని ఆయన అందరి ప్రభువులకి ప్రభు అనమాట. కాబట్టి మహాప్రభు. అలాంటి మహాప్రభు యొక్క కీర్తన నృత్య గీతాలలో గీత
వాదిత్ర మార్గాలు ఆ విధంగా కీర్తన చేస్తూ సంగీతాలు మిగతా వాద్యాలకి కూడా వెనుకంలో ఉన్నటువంటి వాద్యాలతో కలిసి సో మనసు రసేన ఆ మనసులో ఎంతో ఆనందిస్తూ ఉంటాడు అనమాట. ఆ యొక్క నృత్యం చేస్తూ గీతాలను పాడుతూ సంగీత వాయిద్యాలను రోగిస్తూ ఈ విధంగా చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమం పట్ల హర్షాతిరేకంతో ఉంటారు. సో ప్రభుపాదుల వారు తమ జీవితాన్ని ఇలా డెడికేట్ చేసి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు ప్రపంచం అన్ని చోట్ల. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా అలాంటి స్ఫూర్తిని కలిగించారు. మృదంగాలు గ్రంథాలు తీసుకోండి, హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తూ ఆ విధంగా వాళ్ళందరికీ అలాంటి వాతావరణాన్ని కలిగించారు, సదవకాశం ఇచ్చారు. ఓకే, సో అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు గురువు. రోమాంచ కంపాస్తిక పరంగా వారు వందే గురువు సూచనాలు. అలా భక్తి పాఠవశులతో భక్తి చేస్తుంటే ఏమవుతుందంట? రోమాంచితం అవుతుందంట. కాబట్టి భావభక్తి ప్రేమ భక్తిలో ఉన్నప్పుడు సో వాళ్ళు లౌకికమైనటువంటి విషయాలను పట్టుకోకుండా ఆ విధంగా భక్తి చేసినప్పుడు రోమాంచితం అవుతుందన్న. నేత్రాల నుండి అశుధారాలు కాడుతాయని చెప్తున్నాను. అటువంటి గురుదేవుడు బాధపడుతున్నాను, నేను గౌరవిస్తున్నాను. సో అంటే సో వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉంటుంది? సో కృష్ణ కీర్తనలో రమిస్తూ ఉంటుంది, ఆనందాన్ని ఎంతో అనుభవిస్తూ ఉంటారు. సో ఆ విధంగా రమిస్తున్నటువంటి అలాంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి గురుదేవుడికి నేను రామం చేస్తున్నాను. నెక్స్ట్ మూడోది శ్రీ విగ్రహారాధన విగ్రహారాధన, శ్రీ విగ్రహారాధన నిత్యం కూడా ఆ యొక్క విగ్రహాల అలంకరణ చేస్తూ ఆనంద పారవశ్యంతో ఉంటారు. శ్రీ విగ్రహారాధన నిత్యాన శృంగార తన్మందిర మార్జనాలు, ఆ యొక్క విగ్రహాన్ని శృంగారిస్తూ అంటే అలంకరిస్తూ, మందిర మార్జనాలు ఆ యొక్క మందిరాన్ని శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటారన్నమాట. ఆయన చేసే పనులు కూడా చెప్తున్నారు. యుక్తశ భక్తాంశ నిరంజనం, ఆయన చేయటమే కాకుండా ఇతరులు కూడా మందిరాన్ని క్లీన్ చేయడానికి, విగ్రహాలని అలంకరించడానికి ఆ యొక్క శిక్షణను కూడా ఏర్పాటు చేస్తారు. ఇతరులు కూడా ఆ యొక్క సేవలో వినియోగిస్తారు అని చెప్తున్నాను. సో అలాంటి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. నెక్స్ట్ చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద సదైవ వందే చతుర్విధ సారీ నాలుగు చీకేటివి చప్పరించేటివి సో గురువు ఏం చేస్తున్న రోజు కృష్ణుడికి అలాంటి భగవంతుడికి శ్రీ విగ్రహానికి అనేక రకాలైన ముఖ్యంగా 4 రకాలని చెప్పారు. చీకటి అంటే ఏంటి? ఐస్ క్రీమ్ లాంటిది అనమాట. ఐస్ క్రీమ్ అంటే ఐస్ అంటారు, ఐస్ క్రీమ్. సో అదేవిధంగా చప్పరించేటువంటి ఏంటి? చప్పరించేది చాక్లెట్లు అంటే ఓకే. సో ఏదైనా గట్టి పడితే ఇది నవలం కాబట్టి చప్పరించాలి. అదేవిధంగా తాగేటువంటిది, అదేవిధంగా ఫీల్ చేసేటువంటిది, అదేవిధంగా తినేటువంటి అలాంటి అనేక రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను అర్పిస్తూ ఉంటారు. సో అలాంటి నైవేద్యం అర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని గ్రహించి తన శిష్యులు తృప్తి పడుతుంటే, గ్రహించి తృప్తి చెందినప్పుడు శ్రీ గురుదేవుడు సంతృప్తి. కాబట్టి తన శిష్యులకి ఈ ప్రసాదం అంది ఆయన శిష్యులందరూ కూడా ఆనందిస్తుంటే ఆయనకి ఆనందం వస్తుంది. ఓకే, తల్లిదండ్రులకు ఎప్పుడు ఆనందం వస్తుంది? పిల్లవాడి మంచి తిని పుష్టిగా ఉంటే వాళ్ళకి ఆనందం, అంతేనా కదా? తల్లిదండ్రులు అంటేనే అది అన్నమాట వాళ్ళ యొక్క లక్షణాలు. సో కాబట్టి అట్లా గురువు కూడా అదే లక్షణాలను కలిగి ఉంటారు. మన పిల్లవాడు తిన్నా లేడా, ఆనందంగా ఉండలేదా, అది ఆకలి అవుతుందేమో అని. సో యశోదమాత అలాంటి లక్షణాలు కలిగి ఉంటే శిష్యుడు
ఇంకా తింటే ఇంకా ఆడుకుంటూనే ఉంటాడు, రావాలి ఇంకా తినాలి, లేట్ అయిపోతుంది అని ఇప్పుడు అలా ఆలోచిస్తుంది. అట్లనే గురువు కూడా కృష్ణుడి యొక్క నైవేద్యం చేస్తూ ఆ నైవేద్యాన్ని తన శిష్యులకి అందించి ఆయన ఆనందాన్ని పొందుతాడు. నెక్స్ట్ 5 శ్రీరాధిక మాధవుల యొక్క అనంత గుణ నామ రూప మరియు మధుర లీలను వినుటకు లేదా కీర్తించుటకు ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంది. వారు ప్రతిక్షణం వాటిని ఆస్వాదించాలని ఆకాంక్షిస్తున్నారు. అటువంటి ఈ విజయుడి బాధపత్రములకు నా గౌరవపూర్వక ప్రణామములు. శ్రీ రాధామాధవుల యొక్క అనంత గుణ నామ రూప మరియు మధుర లీలను వింటకు లేదా కీర్తించటం. కాబట్టి రాధామాధవుల యొక్క అనేక లీలలు అన్నమాట. అనంతమైనటువంటి గుణం రాధామాధవుల యొక్క గుణం ఏంటంటే మనం మొదలుపెడితే భాగవతం మొత్తం కూడా భగవంతుడు ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు, ఎంత వీరోచితుడు, ఎంతో వీరత్వం కలిగిన వాడు యొక్క అనంతమైనటువంటి గుణాలు. ముఖ్యంగా ఎన్ని గుణాలు ఉంటాయి కృష్ణుడికి? 64 గుణాలన్నీ ఉండేవాడు. ఎక్కడ ఉన్నాయి? భక్తి రసామృతులు అనేటువంటి గ్రంథంలో రాశారు. 64 క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడికి ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి? సతస్షష్ఠి అంటే సంస్కృతంలో చెప్పాలంటే 56, చతుర్షష్ఠి అంటే 64. గుర్తుపెట్టుకోండి. చతుర్షష్ఠి షార్ట్ అంటే 60, అదేవిధంగా 4 అంటే 4, 64. సో కాబట్టి అనంతమైన, ఇక్కడ ఏం చెప్పారు? అనంతమైనటువంటి గుణాలని చెప్పారు. మనం మేజర్ హెడ్డింగ్స్లో 64 పెట్టుకుంటాము. సో అలాంటి గుణాలన్నీ కూడా కలిగి ఉంటారు. సో కాబట్టి ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క నామాలు, ఎన్ని నామాలు ఉంటాయంట? అనంతమైనటువంటి నామాలు, అనంతమైనటువంటి గుణాలు, అనంతమైనటువంటి రూపాలు. నామ, గుణ, రూప, అదేవిధంగా లీలలు అనంతమైనవి. సో కాబట్టి ఆయన యొక్క అనంతమైనటువంటి గుణం గురించి, నామం గురించి, రూపం గురించి మరియు మధుర లీలను వింటకు వాటిని వినాలి లేదా కీర్తనం చెప్పడం అన్నమాట. సో అలా ఎప్పుడు ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా ప్రతి క్షణము వాటిని ఆస్వాదించాలని ఆకాంక్షిస్తుంటాడు. ఆయన కోరిక ఏంటంటే ప్రతి క్షణము రాధాకృష్ణుల గురించి వినాలని లేకపోతే చెప్పాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటాడు. అటువంటి గురుదేవుడి పాదపద్మాలకు నా గౌరవ. నెక్స్ట్ 6 నికుంజయో వందే గురో గురుదేవులు బృందావనము పుణ్యములలో శ్రీ శ్రీ రాధాకృష్ణులు మాధుర్యలీలను పరిపూర్ణతకు వివిధ ఏర్పాట్లు చేయు సూత్రులకు సహాయం చేయుటకు విపులగులను వలన వారు రాధాకృష్ణులకు అత్యంత ప్రీతి పడతారు. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు ఆ గౌరవపూర్వక ప్రణామములు. సో బృందావనంలో ఉన్నటువంటి అనేక కుంజలు ఉంటాయి అన్నమాట. బృందావనంలో ఒక కుంజ పేరు చెప్పండి. కుంజ కుండలు కాదమ్మా. కుండ అంటే స్థానం కాకుండా కుంజ, నికుంజ. రాధా కుండ, రాధా కుంజ అంటూ. సో కుంజలు అంటే వాళ్ళు లీలం చేసేటువంటి ప్రదేశం. సో శివ ప్రభుపాద వారు ఉన్నటువంటి టెంపుల్ పేరేంటి? రాధా మదన్ మోహన. తప్పు. శివ ప్రభుపాద వారు అమితాబాద్ నుండి ఒక టెంపుల్లో ఉన్నారు. ఒక 3 సంవత్సరాలు ఆ టెంపుల్లో ఉండి అన్ని ప్రిపేర్ చేసుకున్నారు అన్నమాట. అమితాబాద్ ఎక్కడ ఉన్నారు చెప్పండి.
సేవాకుంజ్. ఎక్కడది? సేవాకుంజ్. ఆ యొక్క రాధా దామోదర్ మందిరంలో ఉండి రోజు శీల ప్రభుపాద వారు రాధా శ్యామ్ సుందర్ మందిరానికి దర్శనానికి వస్తుండేవాడు. రాధా శ్యామ్ సుందర్ మందిరం ఈ నుంచి మన పర్ణశాల రామాలయం నుంచి దూరం ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్. వంట చేసి వాడుకున్నాను అక్కడే కదా సార్. వంట చేసుకొని తిన్నారు. ఆ యొక్క రాధా శ్యామ్ సుందర్ మందిరం ఏదైతుందో అది మనం చూసాం. రాధా శ్యామ్ సుందర్ మందిరంలో ఉన్నటువంటి విగ్రహం ఏదైతుందో అది కృష్ణుడి యొక్క విగ్రహము స్వయంగా రాధారాణి హృదయం నుంచి ప్రకటమైనటువంటి విగ్రహం. స్వయంగా రాధారాణి ప్రకటన చేసినటువంటి విగ్రహం అది శ్యామసుందరుడు. సో రాధారాణి స్వయంగా ప్రకటన అవుతుంది. అదేవిధంగా సో అలాంటి రాధా శ్యామసుందర మందిరంలో శ్యామానంద్ పండిట్ అనే ఆయన సేవ చేస్తుండేవాడు. అక్కడ కాలం చేశారు, ఆయన ఏర్పాటు చేశారు మేజర్గా ఉన్నప్పటికీగా. సో రాధా శ్యామసుందర విగ్రహాలు ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. అందుకే బృందావనంలో ఇస్కాన్ బీచెస్ పేరేంటి? ఇస్కాన్ బృందావనం బీచెస్ పేరేంటి? విగ్రహాల పేరు రాధా శ్యామ్ సుందర్. ఓకే, ఎందుకు శ్యామ్ సుందర్ పెట్టారు ఇప్పుడు అర్థమైందా? శ్యామ్ సుందర్ కన్నా బ్యూటీ వాల్యుబుల్ లేదన్నమాట. ముఖ్యంగా బృందావనంలో ఉన్నటువంటి విగ్రహాలలో రాధా శ్యామ్ సుందర్ చాలా బ్యూటిఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్ డిగ్రీ. సో ఆ విధంగా గురుదేవుడి యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ యొక్క రాధాకృష్ణుడి యొక్క మాధుర్య లీలల పరిపూర్ణతకు వివిధ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరు చేస్తుంటారు ఏర్పాట్లు? గోపికలు చేస్తుంటారు. అలాంటి గోపికలకి సహాయం చేస్తారు అన్నమాట గురువులు. సో కాబట్టి గురువు అంటే రాధారాణి యొక్క ప్రతినిధి, అంటే రాధారాణి ఫాలో అవుతారు లేదా బలరాముడిని ఫాలో అవుతారు. సో బలరాముడు కూడా రాధాకృష్ణుడికి ఏ విధంగా సేవ చేస్తారు తెలుసా? ఏ రూపంలో సేవ చేస్తారు బలరాముడు రాధాకృష్ణుడు? పిల్లలే ఆయన కూడా మంజరి రూపం రాస్తారు. ఆయన పేరేం పేరు? బలరాముడి పేరు. మంజరిగా అయితే అనంగ మంజరి, రాధారాణి యొక్క చెల్లెలు అనంగ మంజరి. సో అనంగ మంజరి కాబట్టి రాధాకృష్ణుడికి సేవ చేసే గోపికలు, ఆ గోపికలకు కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ, కావాల్సిన పువ్వులు, పండ్లు, వస్త్రాలు, కుంకుమ, కాటుక, ఏమేమి కావాలని గాజులు అన్నీ ఏర్పాటు చేసి అన్ని వాడతాం. సో ఇది వన్ సేవాకుంజ్ అని మనకి కాన్ఫిడెన్షియల్ ప్లేసెస్ ఉంటాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు అందులో కడుగు పెట్టుకుంటారు, అన్ని పెట్టేసి వస్తారు, రెడీ ఉంటాయి. సో మీరు మీ బట్టలు ఇచ్చారనుకోండి, అయినా దోతి కుర్తా ఇవ్వచ్చు, లేకుంటే భగవంతుని బట్టలు పెట్టవచ్చు, మీరు బ్లాంకెట్ ఇవ్వచ్చు, లడ్డూలు ప్రసాదం పెట్టవచ్చు, పాన్ ఇచ్చి రావచ్చు, ఏదైనా సరే ఇస్తే తెల్లవారు రోజు రాధాకృష్ణులు ఒకరికి వస్తారు, వాళ్ళు తింటారు, లడ్డూలు ఇస్తారు, బ్రేక్ అయి ఉంటాయి, సగం తిని ఉంటాయి అన్నమాట. వెన్న ఇవ్వచ్చు. సో వస్త్రం ఇస్తే బ్లాంకెట్స్ ఇస్తే నెక్స్ట్ డే మీకు ప్రసాదంగా బ్లాంకెట్స్ ఇస్తారు. సో ఏది ఇచ్చినా సరే తెలుసు. సో ఆ విధంగా 6 గంటల తర్వాత నిధివనంలో, సో ఇంకా 6-6:30 సంధ్య అయిపోయిన తర్వాత 7 గంటల తర్వాత ఎవరిని పోయింది. అక్కడ కోతులు కూడా ఉండవు అన్నమాట. కోతులు ఆటోమేటిక్గా అవే బయటకు వస్తాయి. సో ఇంతకుముందు కొంతమంది ట్రై చేశారు 6 గంటల తర్వాత పోవడానికి, కానీ వాళ్ళంతా శవాలు అయిపోయారు అన్నమాట, చనిపోవడం. సో కాబట్టి అదంతా కూడా నిత్యలీల జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడ. సో ఈ విధంగా గోపికలకి సహాయం చేస్తుంది. అట్లనే గురుదేవుడు కూడా ఆ విధంగా గోపికలకి మంచిది భావంలో. రూపగోస్వామి యొక్క స్వరూపం ఏంటి? రూపగోస్వామి యొక్క అంటే ఏ రూపంలో సేవ చేస్తాడు రాధాకృష్ణుడికి? ఆయన రూపమంజరి ఆయన పేరు. సనాతన గోస్వామి, అందరు గోస్వాములు కూడా వాళ్ళంతా మంజరీలు అన్నాం. రతి మంజరి. నెక్స్ట్ జీవ గోస్వామి, విలాస మంజరి. సో రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, వీళ్ళంతా ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా రాధాకృష్ణుల యొక్క సేవలో, గోపికల యొక్క సేవలో వాళ్ళు నిమగ్నం ఉంటారు. సో ఆ విధంగా గోపికలకి సహాయం చేయడంలో నిపుణులై ఉంటారు. దక్షులు అంటే ఎక్స్పర్ట్స్ అన్నమాట వాళ్ళు. సో అయ్యో మర్చిపోయాము ఏం చేయలేదని కాకుండా వాళ్ళు
ఎంతో ఆ విధంగా వాడు రాధాకృష్ణుడు ఎంతో ప్రీతిపాత్రుడు, గురువు కూడా ఎంతో ప్రీతిపాత్రుడు. సో 7 సాక్షాధారీత్వేన సమస్త శాస్త్రై లుప్తస్థలానామృతైవ శాంతి కింతు కఠోర్యా ప్రేవతస్య వందే గురౌ శ్రీచరణారవిందం. చదవండి. ఆ కథ మీరు చదువుతాను కదా. శ్రీ గురుదేవుడు దేవుడు భగవంతుడు ఆ. పరమ అంతరంగిక సేవకుడు తప్పు చేత వారిని భగవంతుని వలె నిర్వహించవచ్చు. ఈ విషయాన్ని సకల శాస్త్రములు మరియు ప్రామాణిక స్వాతంత్రులందరూ కూడా ధృవీకరించారు. అటువంటి శ్రీహరి ప్రామాణిక ప్రతినిధి అయిన శ్రీ గురుదేవుల పాదపద్మములకు నా గౌరవం. సో భగవంతుని పరమ ఆంతరిక సేవకుల ఉంట చేత, గురువు అంటే ఎవరయ్యా? భగవంతుని యొక్క పరమ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సర్వెంట్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సర్వెంట్. సో భగవంతుని వారినే గౌరవించాలి. అలాంటి భగవత్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఇంతో కాన్ఫిడెన్షియల్ సర్వెంట్ అయినటువంటి పర్సనల్ సెక్రటరీ అనమాట. పర్సనల్ సెక్రటరీ అంటే మోస్ట్ కాన్ఫిడెన్స్ అంటే పర్సనల్ సెక్రటరీ లేదా పర్సనల్ సెక్రటరీ. సో అలా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైందన్నమాట. అయితే అలాంటి వ్యక్తిని ఎలా మనం ట్రీట్ చేయాలంటే సాక్షాత్ హరిపోయిన, అంటే ఏ విధంగా హరిని మనం సేవిస్తామో రెస్పెక్ట్ ఇస్తామో అలాగనే భగవత్ ప్రతినిధిని కూడా గురువుని కూడా మనం గౌరవించాలి అని చెప్తుంది. సో ఆ విధంగా శాస్త్రాలన్నీ సాధువులందరూ కూడా దీన్ని ధ్రువపరుస్తున్నారు. సో అలాంటి గురువు నేను ప్రణామం చేస్తున్నాను. నెక్స్ట్ యశా ప్రసాద భగవత్ ప్రసాద యశా ప్రసాద నరతి కుతోపి యాయస్తు వంశస్య యశస్వి వంశం వందే గురో శ్రీచరణారవిందం. శ్రీ గురుదేవుల కృప వలన శ్రీకృష్ణ భగవాని కృపను పొందగలరు. వారి కృప లేకుండా ఎవరునూ భక్తి మార్గంలో ప్రగతిని సాధించలేదు. కాబట్టి త్రిసంధ్యలలో ఉదయము మధ్యాహ్నము సూర్యాస్తమయము శ్రీ గురుదేవులను స్మరిస్తూ చుట్టించవలెను. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామాలు. ఏం చెప్తున్నారు? గురువుల కృప వలన శ్రీకృష్ణ భగవాన్ కృపను పొందగలము. గురు కృపే కృష్ణమిదే, కృష్ణ కృపే గురువిదే. కాబట్టి శాస్త్రమే చెప్తుంది గురువు యొక్క కృపతోటి కృష్ణుడు దొరుకుతాడు. మరి కృష్ణుడు ఎట్లా కృష్ణుడు గురువు ఎట్లా దొరుకుతాడు? గురువు యొక్క కృపతోటి కృష్ణుడు దొరుకుతాడు. మరి గురువు ఎట్లా దొరుకుతాడు మనకి? కృష్ణ కృపే గురువిదే, గురు కృపే కృష్ణమిదే. సో కాబట్టి మన గురువు దొరకడయ్యా వచ్చి రోజు ప్రార్థన చేస్తా ఉంటే కృష్ణుడు ఏం చేస్తాడు? గురువుని ఏర్పాటు చేస్తాడు. సో గురువుని ఏర్పాటు చేసినప్పుడు కృష్ణుడు మనకి దొరికిపోతుంది. కాబట్టి కృష్ణుడు దొరకలేదు. సో కాబట్టి కృష్ణుడు డైరెక్ట్ దొరకకుండా గురువు ద్వారా దొరుకుతుంది. సో ధ్రువ మహారాజు ఏమనుకున్నాడు? కృష్ణుడు దగ్గర నేను ఎట్లయినా సరే కృష్ణుడు కలవాలి, పోయి మాట్లాడాలని నిర్ణయించుకొని ఇంట్లో వాళ్ళ అమ్మకు నమస్కారం చేసి చెప్పకుండా పోయినాడు. సో పోతే ఏం చేసాడు? కృష్ణుడు తెలుసు కదా, అరే నా కోసం చేస్తున్నాడు, చిన్నపిల్లడు అసలే కాబట్టి స్పెషల్ కేర్ తీసుకోవాలని సో ఏం చేస్తారు? ఇమీడియట్గా గురువుని పంపిస్తారు. నారదుని పంపిస్తారు. సో నారదుని వచ్చి ఆయన్ని బట్టకాయించడానికి అంటే సంపాదించడానికి ట్రై చేసింది. చిన్నపిల్లవాడిది తపస్సు ఇట్లాంటివి చేయదు, పెద్ద చేయాలి, ఇంట్లో ఎన్నో గొడవలు అవుతుంటాయి, అంత మాత్రం మొదలు పెట్టేవయ్యా అని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఆయన వెళ్ళే ఆయన ఒక దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు. లేదు నా మార్గం నన్ను పోనీ, లేకుంటే నాకు సహాయం చేయలేకుండా నా మార్గాన్ని నన్ను పోనీ అని ఆయన ఒక దృఢ నిశ్చయాన్ని చూసి ఓకే వెరీ గుడ్, నీ మంచి నిర్ణయం తీసుకున్నావు, కాబట్టి ఆ కృష్ణుని పొందాలంటే కృష్ణుని చూడాలంటే ఇది పద్ధతి అని ఆయన పూర్ణము భగవతే వాసుదేవ అని మంత్రం నుంచి ఇక మొదటి 2 నెలలు మొదటి 2 నెలలు నువ్వు ఏం చేయాలి? ఆకులు అలలు తింటూ పండ్లు తింటూ యమునా నది ఒడ్డున తపస్సు చేయి. 3వ నెలలో ఓన్లీ వాటర్ తాగాలి. 4వ నెలలో ఓన్లీ గాలి పీల్చుకోవాలి. అలా చెప్తూ తపస్సుని పెంచు అని చెప్తారు. సో ఆ విధంగా 6 నెలల్లో మొత్తం భూలోకాలు కూడా తప్పించిపోతాయి. కాబట్టి ఇక కృష్ణుడు రావచ్చు. కృష్ణుడు వచ్చాడు, దర్శనం వచ్చాడు. ఏం కావాలి అంటే సో నేను చిరపేట కోసం ట్రై చేస్తున్నాను, కానీ నేను డైమండ్ పొందాను కాబట్టి నాకేం గుర్తు అంటాను. సో
కాబట్టి మీరు నాకు దర్శనం తర్వాత నాకు ఇంకేం అవసరం లేదు, నాకు ఎలాంటి కోరికలు లేవు. సో కాబట్టి నువ్వు ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వు అంటారు. ఏమేమన్నారు? భక్తుల యొక్క సాంగత్యం. భక్తుల సాంగత్యం ఏం చేసుకున్నామో ఇందులో నేర్చుకున్నాం ముందు వెళ్ళిపోవడం. సో కాబట్టి గురువు అయితే గురువు కృప, కృష్ణ కృప పొందాలంటే గురువు యొక్క కృప ద్వారానే సాధ్యం. అదేవిధంగా కృష్ణుని పొందాలంటే గురువు ద్వారా సాధ్యం. అదేవిధంగా గురువు కృప కావాలంటే కృష్ణుని ద్వారా సాధ్యం. వారి కృప లేకుండా ఎవరు భగవన్ మార్గంగా ప్రగతి సాధించలేరు. కాబట్టి త్రిసంధ్యలో ఆ గురుదేవుని పాదపద్మాలను నేను స్థుతిస్తాను. అలాగే గురువులని 3 సార్లు సంధ్యలో గాయత్రి చేసుకుంటున్నాము. గురు గాయత్రి కూడా చేస్తాము, భగవంతుడి గాయత్రి చేస్తాము, అదేవిధంగా సాధారణ గాయత్రి కూడా చేస్తాము. గురువుని ఈ సంధ్యలో మనం గౌరవించాలి అని చెప్తున్నారు, స్మరించాలి. ఏం నేర్చుకున్నారు ఈ శ్లోకంలో? కాబట్టి గురువు లేకుండా నీకు కృష్ణుడు దొరకడానికి నీకు అర్థం కావాలి. సో మరి ఆ గురువు ఎట్లా వస్తుందంటే కృష్ణుడికి వచ్చి ఏడవాలన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవంతుడు ప్రార్థించాలి. అయ్యా ఈ యొక్క సేవ నాకు ఇవ్వదు, ఈ యొక్క సేవ నాకు ఇవ్వదు. ఆయన సేవ సస్తే ఇవ్వదు, ఆయన సేవ ఇవ్వదు. నాకు లేదు పోస్ట్ ఖాళీ ఇవ్వదు. అప్పుడు సో పలానా ఆయన అడిగా పోయింది. సో కాబట్టి అప్పుడు గురుదేవుడు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఓకే నీకు ఈ సేవ ఈ సేవ అని ఇస్తారు. సో కాబట్టి గురువు నిన్ను ఒక భగవంతుడి యొక్క ఏం సేవ చేయాలో అర్థం చేసుకోవడం మీకు. అందుకే గురువుని పొందాలంటే సో ఎవరు గురువు అనేది ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అని ఇస్కాన్లో డిసైపుల్ కావాలంటే, శిష్యుడు కావాలంటే ఇస్కాన్ డిసైపుల్ కోర్స్. సో ఇస్కాన్లో గురువు ఎవరు? ఇస్కాన్లో గురువు ప్రభుపాదేనా? ఇస్కాన్లో గురువు ప్రభుపాద పొజిషన్ ఏంటి? ఇస్కాన్లో ప్రభుపాద గురువే, కానీ ఆయన ఏ పొజిషన్లో ఉంటాయి? ఆయన ఫౌండర్ ఆచార్య. ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఉండాలి? సంస్థాపక ఆచార్యుడు అన్నారు. తర్వాత ఓకే మీరంటే ప్రభుపాద మా గురువు అన్నారు కదా, అంటే ఇస్కాన్లో ఎవరైనా వస్తున్నారో ఆయన గురువు అన్నారు కదా, కరెక్ట్గా కాదు? ప్రభుపాద మన గురువు అవుతాడా? ఎట్లా అవుతాడు మనకి ప్రభుపాద గురువు? నేనంటే రాధారాణి నా గురువు అంట, లేకపోతే రూపకోసం నా గురువు. ప్రభుపాద కంటే సీనియర్స్ ఉన్నారు కదా, పరంపర అందరూ గురువులే, కానీ మనకి ఒక లివింగ్ గురువు ఉండాలి. అర్థమైందా? లివింగ్ గురువు. ఇప్పుడు నేను ప్రభుపాద కృష్ణ అంటాడు, ఎవరైతే నన్ను స్మరిస్తారో నా భక్తిని ఎవరైతే ప్రచారం చేస్తారో నా ప్రీతి పాత్రలు అంటున్నారు కదా. కానీ మనం ఆ స్థితిలో ఉన్నామా? పాము వచ్చిందండి, మనం హరే కృష్ణ అంటామా? అది పక్కన అమ్మ నాన్న ఉన్నారు అనుకోండి, పాము వస్తే భయపడతామా? భయపడము. ఎందుకంటే పక్కన అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటే వాళ్ళ గురించి ఏం చేయాలి? పాము వస్తే అరవాలా, కారు తీసుకొని కొట్టాలా, మనం పారిపోవాలా, ఏం యాక్షన్ చేయాలో వాళ్ళకి. సో అట్లనే సో మనకి డైరెక్ట్గా ఆ స్థితిలో లేమనమాట. కృష్ణుడితోటి రెసిప్రోకేట్ అయ్యేటువంటి స్థితిలో లేనప్పుడు మనం కృష్ణుడు తీసుకుంటాం. అంటే ప్రభుపాదతో రెసిప్రోకేట్ అయ్యేటువంటి స్థితి మనకుందా అంటే లేదు. ప్రస్తుతం ఆయన ఈ లోకంలో లేడు కదా. సో ఈ లోకంలో లేని వాడిని మన గురువు ఎలా చూపిస్తాం? సో ప్రభుపాద ఏమంటే నా పుస్తకాల్లో నేనున్నాను అన్నాను. అర్థమైందా? సో తన పుస్తకాలు ఆయన ఎప్పటికీ ఉంటున్నారు. ఓకే, భగవద్గీతలో కూడా కృష్ణుడు ఉన్నారు అట్లనే. సో కానీ ఆ జ్ఞానం అనేది ఎలా వస్తుందంటే గురువు ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది. గురువు ద్వారా, గురువు లేకుండా మేనిఫెస్ట్ కాదు. అందుకే గురువు అనేది ఇంపార్టెంట్. అంటే ఒక పాస్వర్డ్ ఉంటుంది అన్నమాట. ఆ పాస్వర్డ్ ఎవరు చెప్పరు. సో అందరూ ఏటీఎం దగ్గర పోతారు కానీ బయటికి రావద్దు, పాస్వర్డ్ ఉంటుంది. సో కాబట్టి ఆ గురువు నీకు ఆ పాస్వర్డ్ ఇస్తుంది. పాస్వర్డ్ ఇస్తే కట్టినంత ఓపెన్ అయిపోతుంది. అప్పుడు నీకు రాధాకృష్ణ దర్శనం అవుతుంది. సో దాన్నే గాయత్రి మంత్రం అంటారు. సో అంటే అది సాధారణ ప్రాసెస్. అంటే గురువుని సంతోషపరచడమే మనకి ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు మనకి శ్రీల భక్తి రాఘవ స్వామి మహారాజ్ ఇస్కాన్లో
శ్రీల ప్రభుపాద యొక్క శిష్యుడు. ఓకే, సో ఆయన 1900 ఆయన బయోగ్రఫీ మనం ఒకసారి చదువుకున్నాము. భక్తిరాఘ మహారాజ్ వచ్చారా ఇక్కడ ఖమ్మం ఎప్పుడైనా? వచ్చారా? ఎంతమంది చూశారు? ఓకే, జనవరి ఎప్పుడు వచ్చారు? 13 సో ఈయనమాట శ్రీల భక్తి రాఘవ స్వామి మహారాజ్. వెనక ఫోటో అక్కడ పెట్టాము చూడండి, ప్రభుపాద దగ్గర. సో ఆయన యొక్క 79వ పుట్టిన అపిరెన్స్ డే అంటాం మనం, పుట్టినరోజు కాకుండా ఆవిర్భావం ఇది అంటాం. సో born as a real Jagran to French, Canadian, Roman Catholic parents in North Ontario, His Holiness Bhakti Raghava Swami Maharaj spent 7 years of his undergraduate studies in a seminary before completing his Bachelor's of Arts degree at the University of Ottawa in 1968, majoring in philosophy and psychology. So ఆయనంట BA చేశారట ఫిలాసఫీ సైకాలజీలో 1968లో పట్టభద్రుడయ్యారు. ఎక్కడ? కెనడాలోని ఒట్టావో అన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావో కెనడాలో ఆయన BA చదివారు. సో ఆయన పేరు ఏంటంటే రియల్ జగ్నాన్, ఫ్రెంచ్, కెనడియన్, రోమన్ క్యాథలిక్ పేరెంట్స్. సో ఇప్పుడైతే దీక్ష తీసుకున్న తర్వాత భక్తి రాఘవ స్వామి. ఎవరి శిష్యుడు ఆయన? శ్రీల ప్రభుపాద యొక్క శిష్యుడు. ఇంకా నెక్స్ట్ వస్తుంది. ఆఫ్టర్ సర్వింగ్ యాజ్ ఎ సోషల్ వర్కర్ అండ్ ఎ కౌన్సిలర్ ఫ్రమ్ 1968 to 1971, 3 years సర్వింగ్ ఆయన కౌన్సిలర్ గా, సోషల్ వర్కర్ గా సామాజిక సేవ చేశారన్నమాట. ఈ జాయిన్ హరే కృష్ణ మూవ్మెంట్ ఇన్ 1974. ఎంతమంది ఉన్నారు 1974 దగ్గర? చేతులు లేకపోతే ఉన్నవాళ్ళు. నేనైతే లేను కాబట్టి నేను చెప్పను. మీరు ఉన్నారు. 1974లో ఉన్నారా మీరు భూమి మీద? ఓకే ఓకే, ఎంతమంది ఉన్నారు? 4-5 ఉన్నారు. మేమంతా ఉండొచ్చు కానీ ఏ రూపంలో ఉన్నాం. కుక్కాయి పుట్టాము, పిల్లాయి పుట్టాము, మనిషి పుట్టాము, దేవతాయి పుట్టాము, మాకు ఎక్కలేదు. అఫ్కోర్స్ మనిషి పుట్టాను, నా యొక్క పూర్వజన్మ మొత్తాన్ని చూస్తున్నాను. ఇప్పుడు 77లో ఒకసారి. 77లో అప్పుడు 74లో ప్రభుపాద భక్తి రాఘవ స్వామి మహారాజు ఇస్కాన్లో జాయిన్ అయ్యారు. ఓకే, ఏటప్పుడు అంటే ఒట్టావా టెంపుల్. ఏటప్పుడు? కెనడాలో ఒట్టావా టెంపుల్. From 1976 to 1992, Maharaj lived in India, engaged in village and youth outreach programs. So ఆయన 74లో దీక్ష తీసుకొని 76లో ఇండియా వచ్చారు. శ్రీల ప్రభుపాదులు ఒకసారి ఏం చేస్తారంటే, ప్రభుపాద ఒక 500 మంది, ఒక ఫ్లైట్ మొత్తం ఇస్కానే. ఫ్లైట్లో మొత్తం 500 మంది ఇస్కాన్. ఆ ఫ్లైట్లో కూడా వాళ్ళు మృదంగా కడతారు, డ్యాన్స్ చేయాలి. సో ఫ్లైట్లో వాళ్ళ స్టాఫ్ ఆశ్చర్యపోతుంది, అయ్యా మీరు డ్యాన్స్ చేస్తే ఈ ఫ్లైట్ వెళ్ళిపోతుంది మీరు తాకండి అని. సో అట్లా 1976లో వచ్చారనమాట. ఇంకా మళ్ళీ ఎన్నికపోలేదు ఆయన. ఇదే నాకు భారతదేశంలో అంటే ముఖ్యంగా మాయపూర్లో సెటిల్ అయిపోయారు. సో 76 to 92, 93 వరకు. 76 to 92 Maharaj lived in India, engaged in village preaching, youth outreach programs. సో ఏమేమి ప్రచారం చేశారంటే ముఖ్యంగా ఆయన బెంగాల్, అదేవిధంగా బెంగాలీ నేర్చుకున్నారు. బెంగాల్లో మాట్లాడతారు, బెంగాల్ నేర్చుకున్నారు. సో వాళ్ళని ఫ్రెండ్స్ కాబట్టి స్పానిష్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. అదేవిధంగా బెంగాల్లో ఉన్నారు కాబట్టి బెంగాల్ నేర్చుకున్నారు. ఆ విధంగా ఒరిస్సా, బెంగాల్లో దాదాపు 1200 గ్రామాలు తిరిగి ఇట్లాంటి ఇస్కాన్లు 1200 ఏర్పాటు చేశారు. నామహట్టాలు అంటారు వాటిని. 1200 నామహట్టాలు ఏర్పాటు చేశారు 10 సంవత్సరాలు, 76 to 85-86. సో lived in India, engaged in village and youth outreach program. సో ఆ విధంగా 1200 నామహట్టాలను ఏర్పాటు చేశారు. తర్వాత ఇస్కాన్లో ఇంతకుముందు యువతకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అంటూ ఏం లేదు. ఇప్పుడు ఇస్కాన్లో చూడండి, యూత్ ట్రైనింగ్ వేరే ఉంటుంది. సో మాతాజీ సపరేట్ క్లాసెస్ ఉంటాయి. సో స్పెషల్ క్లాసెస్, ఎందుకంటే కొన్ని విషయాలు అన్నీ చెప్పలేము, అందరి ముందు ఒకసారి చెప్పలేము. ఉదాహరణకి మీరు సినిమా పోతున్నారా, సో సినిమాలు కొన్ని విషయాలు తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూర్చొని చూడలేరు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నట్టుగా
సో అన్ని అంతర్జ్ఞానము వాళ్ళ అర్హతను బట్టి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. గాయత్రి మంత్రులు అనుకోండి, అంటే బయటకి చెప్పడానికి ఉండదు. సో అట్లనే వాళ్ళ యొక్క అర్హతను బట్టి చెప్తారు అట్లా. సో మాతాజీకి ఒక క్లాస్ వేరు, యూత్ వేరు. యూత్కి కావాల్సింది ఏంటి, వాళ్ళకు ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి అవన్నీ కూడా. సో వేరే వాళ్ళు వినాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ హరే 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 రామ హరే రామ. కాబట్టి ఇస్లాంలో యూత్ ప్రోగ్రామ్స్ అని స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా నెక్స్ట్ from 1979 to 86 he became the regional director for the Namahatta program based in Sridham, Mayapur. He accepted the Renunciation order of sannyasa at Gaura Purnima in 1985. 85లో అంటే 76లో ఇండియా వచ్చిన తర్వాత 9 సంవత్సరాలకి సన్యాసం తీసుకున్నారన్నమాట. 85లో in 1986 Maharaja relocated to Kolkata where he set up the Bhakti Vedanta Youth Services. అది యూత్ సర్వీసెస్ అన్నమాట 86లో స్టార్ట్ చేశారు కలకత్తాలో అన్నమాట. So in 1990 he became temple president of ISKCON Secunderabad. హరిబో మన దగ్గరకు వచ్చేసారు. ఎప్పుడు వచ్చారంట? 90లో ISKCON Secunderabad వచ్చి ISKCON Secunderabad టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడే ఆల్రెడీ సన్యాసి 86లో సన్యాసి, 90లో సౌత్ ఇండియా వచ్చారు ISKCON Secunderabad. As well as co-president for ISKCON Hyderabad farm. అక్కడ మేడ్చల్లో ఒక భద్రకా కాలేజ్ వాళ్ళు 500 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు అన్నమాట శ్రీల ప్రభుపాద వాళ్ళు. సో దానికి అక్కడ ఫార్మ్ కమ్యూనిటీకి డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మహారాజ్ దానికి కూడా కో ప్రెసిడెంట్ అయ్యారన్నమాట. ఓకే. 1993 to 2000 మహారాజ్ సర్వ్డ్ యాజ్ co-GBC ఫర్ కెనడా. సో తర్వాత 92 ఇక్కడ ఉన్నారు కదా, 92, 93 3 years ఉన్నారు. సో 93లో కెనడా వెళ్ళారు. మళ్ళీ అక్కడ జీబీసీ అంటే అక్కడ జీబీసీ అయ్యారు, గవర్నింగ్ బాడీ కమిషన్ కో జీబీసీ అయ్యారు. అదేవిధంగా మాంట్రియాల్ ISKCON టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యారు. కెనడాలో మాంట్రియాల్ అనేటువంటి ISKCON టెంపుల్కి ప్రెసిడెంట్ అయ్యారు. అక్కడ ఉన్నారు ఎప్పుడు 93 to 2000, దాదాపు 7-8 years. ఓకే. From 2001 to 2004 Maharaj relocated to Indonesia where he helped develop and oversee 6 rural community projects in addition to 2 youth hostels. అక్కడ యూత్ హాస్టల్స్ ని అదేవిధంగా కమ్యూనిటీస్ అంటే కొంతమంది భక్తులు ఏర్పడి అక్కడ ఒక కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా వైష్ణవులు అన్నమాట. ఎవరు ఎల్లిపాయ తిండ్రు, ఎవరు టీ కాఫీలు తాగరు, 4 నియమాలు పాటించేవాళ్ళు. అంటే కొత్త విలేజ్ అన్నమాట. సో కాబట్టి కొత్త విలేజ్ అట్లా ఒక కమ్యూనిటీస్ అట్లాంటి ఎన్ని కమ్యూనిటీస్ చేశారంటే, సో మనకి రామేశ్వరంలో పోయించారు చెప్తారు డీటెయిల్స్ ఇండోనేషియాలో. ఇప్పుడు మహారాజు ఇండోనేషియాలో ఉన్నారు. సో ఈరోజు మహారాజు పుట్టినరోజు నిన్న ఈరోజు అక్కడ చేస్తున్నారు. వాస్తవానికి నిన్ననే సెలబ్రేషన్ పంచమి తిథి రాయరామానంద తిరోభావ తిథి రోజే భక్తిరావు మహారాజు యొక్క ఆవిర్భావ తిథి వస్తుంది. మనం సండే కాబట్టి ఈ రోజు సెలబ్రేషన్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ 2004 తర్వాత డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇన్ ద ఇయర్ 2002 Maharaj established the Global Varnashram Educational and Cultural Organization, గ్లోబెస్కో అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా వర్ణాశ్రమ అన్నటువంటి దాన్ని ప్రచారం మొదలుపెట్టారు 2002 నుంచి. ఓకే. సో తర్వాత మహారాజు గ్లోబెస్కో was officially registered in South India in the year 2005 when devotee acquired 15 acres of land at foothills of the Sahyadri mountains, calling the Varnashrama project Sahyadri Sri Krishna Balram Kshetra SSKBK. In the year 2004, Maharaja completed his master's degree in education from అది ఇండోనేషియా అనమాట, యోగ్యకర్త యూనివర్సిటీ ఆఫ్ యోగ్యకర్తలో ఆయన బిఏ అయిపోయిన తర్వాత ఎంఈడి చేశారు. బిఈడి తర్వాత ఎంఈడి చేశారు. రైటింగ్ హిస్ థీసిస్ ఎంటైటిల్డ్ ది కంపారిటివ్ స్టడీ ఆఫ్ గురుకుల అండ్ కాంటాక్ట్ ట్రైనింగ్. The case study of 3 gurukulas in Indonesia and India and 3 contact concentration in Indonesia. అంటే గురుకులాల గురించి ఆయన ఒక పిహెచ్డి చేశారు. సారీ అంటే ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఈడి చేశారు. సో దాంట్లో కూడా థీసిస్ సబ్మిషన్ ఇవన్నీ కూడా ఉంటాయి.
సో ఆ విధంగా మహారాజు 2004లో పీజీ చేశారు. In the year 2006, His Holiness Bhaktivedanta Swami returned to India for a long absence of 13 years. After a long absence of 13 years, ఆ విధంగా మహారాజు 13 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ముఖ్యంగా ఇండోనేషియా, నేపాల్ వరకు వచ్చాక ఇండియాకి రాలేదన్నమాట. 2007, he became a founding member of the National Vanashrama Development Committee for India. 2008, Maharaj registered NGO and called Globesco, Cambodia, and established a preaching center in Siem Reap as well as a rural project near the Angkor Wat Temple. అక్కడ అంకోర్ వాట్ టెంపుల్ అని కంబోడియాలో పెద్ద హిందూ దేవాలయం, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఉంటుంది. అక్కడ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. 2008, మహారాజా ఓవర్సీస్ the yearly Global Vanashrama Seminar in Sri Mayapur. January of 2009, Maharaja inaugurated the Sayajji Vanashrama College at SSKVK. So, SSKVK అంటే ఎక్కడ ఉంది తెలుసా? Sayajji శ్రీకృష్ణ వల్లభ ఎక్కడ ఉంది తెలుసా మీ అందరికీ? కర్ణాటకలో ఉంది. ఓకే, కరెక్ట్. ఇంకా ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? హెబ్లీ. డిస్ట్రిక్ట్ పేరు ఉడిపి. ఉడిపి ప్రదేశం పేరు హెబ్లీ. హెబ్లీ అంటే అన్ని హెల్ప్స్ ఉంటాయి అక్కడ, ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్, అన్ని ఔషధాలు ఉంటాయి అన్నమాట. సో అది హెబ్లీ అంటే. ఓకే, ఇంకా వేరే బుక్లో ఎక్కువ మోర్ డీటెయిల్స్ ఉన్నాయి, ప్రభుజీ విల్ కవర్. సో తర్వాత మహారాజు 2009 నుంచి దైవ వర్ణాశ్రమ మినిస్ట్రీని ఏర్పాటు చేసి దైవ వర్ణాశ్రమ మినిస్టర్ అయ్యారు అన్నమాట. ఇస్కాన్లో వర్ణాశ్రమ అనేటువంటి ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయడం అంటే ప్రభుత్వాలు వారు చెప్పారన్నమాట. సో నా యొక్క మూమెంట్ అనేది 50% నేను కంప్లీట్ చేశాను, ఇంకొక 50% ఉంది, దాని పేరే వర్ణాశ్రమ, ఎస్టాబ్లిషింగ్ వర్ణాశ్రమ. 4 వర్ణాస్ అండ్ 4 ఆశ్రమాస్. ఏంటి 4 వర్ణాసు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమాసు బ్రహ్మచారి, సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం. బ్రహ్మచారి తర్వాత సన్యాసం, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. ఎందుకు అవసరం ఇవన్నీ? బ్రాహ్మణుడు కావటం, క్షత్రియుడు కావటం, వైశ్యుడు కావటం, శూద్రుడు కావటం అనేది ఎందుకు? ఇంజనీర్స్, డాక్టర్స్ ఎందుకండి? అందరూ ఒకటే సబ్జెక్ట్ చదవచ్చు కదా. సమాజం నడవాలంటే అందరూ. సో నెక్స్ట్, అందరూ బ్రహ్మచారులే కావచ్చు, లేకపోతే అందరూ గృహస్థులే కావచ్చు కదా. ఎందుకంటే మరి సన్యాసులు ఎందుకు, బ్రహ్మచారులు ఎందుకు? అందరూ గృహస్థులు కావచ్చు కదా. సమాజం నడవాలంటే ఇద్దరు కావాలి, బ్రహ్మచారులు కావాలి, గృహస్థులు కావాలి, వానప్రస్థులు కావాలి, సన్యాసులు. సో అవన్నీ డీటెయిల్స్ అన్నమాట. బ్రహ్మచారి ఏంటంటే ఆయన ఏం చేస్తారు, గృహస్థులు ఏంటంటే ఆయన ఏం చేస్తారు, ఇవన్నీ మనకు శ్రీమద్ భాగవతంలో ఇచ్చారు. పాండవులకి నారదుడు చెప్తున్నారు. ఈ వర్ణాశ్రమ సిస్టమ్ 7వ స్కందము శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో 11వ అధ్యాయం నుంచి 12, 13, 14, 15, 16 ఈ యొక్క 6 అధ్యాయాలు. సో వర్ణాశ్రమ ధర్మం గురించి స్పష్టంగా ఉంటుంది అన్నమాట. బ్రహ్మచారి అంటే ఏం చేయాలి, గృహస్థ అంటే ఏం చేయాలి, వానప్రస్థం అంటే ఏం చేయాలి, సన్యాసం అంటే ఏం చేయాలి. సో ఆ విధంగా ప్రభుత్వాలు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో 50% ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో సో మహారాజు ఈ మీటింగ్ చేసుకొని 2009 నుంచి 2022 వరకు మినిస్టర్గా ఉన్నాడు. 12 years 13 years. తర్వాత సో మిగతా డివోటీస్కి ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. మహారాజు 79 years కాబట్టి వానప్రస్థాశ్రమం అంటే ఫుల్గా, అంటే ఆల్రెడీ సన్యాసి, అంటే రిటైరింగ్ ఫ్రమ్ యాక్టివిటీస్. సో వాళ్ళు చూస్తున్న కొద్ది మన ప్రిపరేషన్ ఎక్కువగా స్పిరిచువల్ సైడ్ ఉండాలన్నమాట. ఈ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం అయినప్పుడు కూడా మహారాజు ఇప్పటికి కూడా అన్ని దేశాలు మనం ఇక్కడ ఇన్వైట్ చేస్తే అక్కడ వస్తారు. నెక్స్ట్ మళ్ళీ జూలై 2 రథయాత్రకి ఇక్కడ మనం ప్రార్థన చేస్తే వస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో మనకి దృఢ సంకల్పం ఉండాలి మహారాజు రావాలి అని, అప్పుడు మాత్రం వస్తారు. లేకపోతే మన ప్రార్థన కృష్ణ పెట్టి వెళ్ళాలి. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి, నేను చాలా చెప్తాం అనుకున్నాను కానీ మనకి టైం ఇదవుతుంది. సో ఆ విధంగా ఇస్లాంలో ఎవరైనా సరే డిసైపుల్ కావాలంటే శ్రీల ప్రభుపాద తర్వాత ప్రభుపాద వారు, సో ప్రభుపాద అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. మీరందరూ కూడా శిక్షా గురువులు కావాలని, ఈ మూమెంట్ ముందుకు తీసుకెళ్ళాలని, దీక్షా గురువులు కావాలని, ఆ విధంగా
సో అర్హత కలిగిన వాళ్ళంతా కూడా గురు కోచింగ్ తీసుకోవచ్చు. అది జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ డిసైడ్ చేస్తున్నారు. అర్హత ఉన్నట్లయితే గురువుగా యాక్సెప్ట్ చేస్తుంది. సో నిన్న మననే మనకి సుప్రీంకోర్టులో ఒక కేసు రిజల్ట్ ఇచ్చింది, తెలుసా మీకు? బెంగళూరు వర్సెస్ ముంబై ఇస్కాన్ ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ లాంగ్ టైం, 25 సంవత్సరాల ఫైటింగ్ జరిగిన తర్వాత కేసు. సో ఇది పెద్దది, మనం డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాము. అంటే గురువు ఎవరు అన్న దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇస్తూ, లేదా బెంగళూరు ఇస్కాన్ మరి బాంబే కింద ఉండాలా, లేకపోతే దానికి ఇండిపెండెన్స్ ఇవ్వచ్చాలని కూడా చర్చలు ముఖ్యంగా వాటి ప్రాపర్టీస్ గురించి కూడా వచ్చింది. సో వాటి గురించి ఎసెన్స్ మంచిగా లూజ్గా చెప్తాను, మీకు తెలిసి అవేర్నెస్ ఉండాలి. సో వాళ్ళంతా ఏమంటారంటే ప్రభుపాదులు నా తర్వాత నేనే గురువుగా ఉంటాను. సో ప్రభుపాదులు వాళ్ళు ఏజ్ వచ్చినప్పుడు ఏం చేశారంటే 77 ఇయర్స్లో, అంటే పెద్ద వయసు కదా, ఏం చేశారు అంటే ఒక 12 మందిని అపాయింట్ చేశారు. మీరందరూ దీక్షలు ఇవ్వండి, వాళ్ళంతా నా డిసైపుల్స్ సార్, కానీ నా తరఫున మీరు ఇవ్వండి అని చెప్పారు. సో అలా ఇస్తున్నారు. సో తర్వాత ప్రభుపాదులు పరంపరించిన తర్వాత ఎవరు లీడ్ చేస్తారు ఇస్తున్నామని చెప్పలేదు సార్. సో వీళ్ళంతా కూడా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు అప్పటి వరకు వాళ్ళంతా ఎవరు, వాళ్ళు ఇస్తే దీక్షలు ప్రభుపాద శిష్యులే వాళ్ళంతా, ప్రభుపాద. సో తర్వాత నా తర్వాత మీరు గురువుగా యాక్ట్ చేస్తారు ప్రభుపాద అంటే మనకి స్టేట్మెంట్స్ తర్వాత డిస్కషన్ ఎలాబొరేట్గా. సో తర్వాత వాళ్ళందరూ దీక్షలు ఇస్తున్నారు, అలా వాళ్ళ శిష్యులు అవుతారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే తర్వాత దీక్ష ఇస్తే మరి వాళ్ళ శిష్యులు అవుతారా ప్రభుపాద శిష్యులు అవుతారు అనేది ఒక క్లారిఫికేషన్. ఇక్కడ బెంగళూరులో సుప్రీంకోర్టు ఏమంటుందంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే తర్వాత కూడా ఎవరైనా దీక్ష ఇవ్వచ్చు, అర్హత ఉన్న వాళ్ళు దీక్ష ఇవ్వచ్చు, కానీ వాళ్ళంతా ప్రభుపాద శిష్యులే ఇస్కాన్లో అని అంటారు. సో అయితే ఇది మనం ఇస్కాన్ అనేది ఒకటే ఇక్కడి నుంచో రాలేదు, మనకి గౌడీయ వైష్ణవ సిద్ధాంతం నుంచి వచ్చినటువంటిది. అదేవిధంగా 4 వైష్ణవ సాంప్రదాయాల్లో గురువు గారు ఒక్కరే ఉంటారు, గురువు తర్వాత మరి గురువు వస్తారు. సో మరి ప్రభుపాద తర్వాత ఒక శిక్ష, ఒక దీక్షా గురువు కూడా ఏర్పాటు కాలేదనుకోండి, ప్రభుపాద ఒక్క వ్యక్తిని కూడా గురువుగా తయారు చేయలేకపోయారంటే ప్రభుపాద ఉన్నట్టు అక్కడికి ఆగిపోయినట్లే కదా. సో ప్రభుపాద ఒక్కరే గురువు కావాలి, నా తర్వాత కూడా నేనే ఉంటాను 10,000 సంవత్సరాల వరకు అంటే, సో అలా ఎక్కడ ఏ ఆచార్యం చెప్పలేదు. అది చెప్తే కూడా అన్ని కూడా ఎలాబరేషన్ మళ్ళీ డిస్కషన్ చేస్తాను. సో ఇది విషయం అన్నమాట. ఓకే, పూర్తిగా. సో కాబట్టి ప్లస్ బెంగళూరు ఇస్కాన్ అనేది అందరు ఇస్కాన్ కలిసి స్థాపించినటువంటి 14 సంవత్సరాలు బాంబే కింద ఉన్నది. అకౌంట్ సబ్మిషన్ చేయడం కానీ లేకుంటే ప్రాసెస్ అంతా ఫాలో అవుతుంది. సో తర్వాత కరెక్ట్ ఉంది. సో తర్వాత అది సపరేట్ టెస్ట్ ద్వారా, వేరే టెస్ట్ ద్వారా. సో అమెరికాలో ఎలా ఉంటాయంటే 50 కంట్రీస్కి, 50 స్టేట్స్కి 50 సపరేట్ లీగల్ ఎంటిటీస్ని క్రియేట్ చేసినారు. ఇస్కాన్లో మరి బాంబేలో, మన ఇండియాలో అయితే ఒకే లీగల్ ఎంటిటీ ఉంది, అదే దిగు ఇస్కాన్ అన్నమాట. మిగతా బ్రాంచెస్ ఉంటారు. సో అలా ప్రభుపాద హైదరాబాద్, బృందావన్, మాయాపూర్, అహ్మదాబాద్ ఇలాంటి ఒక 7 ప్రధాన సెంటర్స్ని, 7 బ్రాంచెస్ని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రభుపాద తర్వాత ఇది ఒక కొత్త బ్రాంచ్ ఏర్పడింది, అది కూడా బ్రాంచ్గా. సో ఇవన్నీ కూడా చర్చలు జరుగుతాయి, బ్రాంచ్గా ఏర్పడింది. సో అయితే ఈ బ్రాంచ్లన్నీ కూడా ఏం చేయాలి, మెయిన్ బ్రాంచ్ బాంబేకి యాక్టివిటీస్ సమ్మరీ అంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఫైనాన్షియల్ కానీ టీచింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా. సో తర్వాత వాళ్ళు ఏం జరిగింది, 1978లో శిల ప్రభుపాద ప్రకటించిన తర్వాత శిల ప్రభుపాద శిష్యులు కొంతమంది ఏమంటున్నారంటే మనకి ఒకటే ఉంది కదా ఇక్కడ ఇస్కాన్ అనేది, మనకి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇస్కాన్ని అమెరికాలో చేసినట్టు ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని ఇస్కాన్ స్టార్ట్ చేద్దాం, బెంగళూరులో ఒక ఇస్కాన్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అర్థమైందా? సో తర్వాత అన్నారు, డిస్కషన్ చేసిన తర్వాత లేదు ఇస్కాన్ ఇండియాలో ఒకటే ఉంటుంది, అంటే బ్రాంచెస్ ఎన్నైనా టెంపుల్స్ ఎన్నైనా కావచ్చు, లేదా సెంటర్స్ ఎన్నైనా కావచ్చు, ఒక ఎంటిటీ కిందనే ఎన్నైనా ఎక్స్పెండ్ కావచ్చు, నేను ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. సో కాబట్టి దాన్ని ఏం చేశారు, ట్రస్ట్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన తర్వాత అది అలా ఉంది, క్లోజ్ చేయలేదు. ట్రస్ట్ క్లోజ్ చేయడం ఏం జరిగింది, సో బెంగళూరు ఇస్కాన్ వాళ్ళు ఏం చేశారంటే 14 సంవత్సరాలు 1984లో మేము ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత 14 సంవత్సరాలు ఇంకా 94, 98 వరకు. సో
సమ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత 10 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 1978 యాక్ట్ ఏదో ఆ యాక్ట్లో సబ్మిషన్ మొదలు పెట్టారు అన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో కాబట్టి వాళ్ళు కూడా లీగల్, అంటే అది ఒక లీగల్ ఎంటిటీ కాబట్టి. సో కాబట్టి వాళ్ళకి ఆ విధంగా సర్వైవ్ అవుతూ ఉన్నారు. బాంబేకి ఏం సబ్మిషన్ చేయకుండా అలా కంటిన్యూ చేస్తున్నారు. సో అక్కడ 19 హైకోర్టుకి వెళ్ళారు ఇద్దరు. జరిగినప్పుడు మళ్ళీ అంతా కూడా బాంబే కింద ఓపెన్ అయింది. టెంపుల్ అంతా కూడా బాంబేకి సబ్మిషన్ చేయాలి అని చెప్పారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు ఏంటంటే చర్చలు జరిగిన వాటి ఎలాబరేటివ్ లేదు. సో అక్కడ ఎక్కువ వాళ్ళు సపరేట్గా ఉండవచ్చు అని వాళ్ళకి వాళ్ళు అసలు వాళ్ళే ఇస్కాన్ బెంగళూరుకి చెప్తుంది. సో వాళ్ళు ఒక పాయింట్ తీసుకొచ్చారు. అన్ని ప్రభుత్వాలు అన్ని స్టేట్మెంట్స్లో ఒక పాయింట్ తీసుకొచ్చి ఏం చేశారు, నా తర్వాత మీరందరూ కూడా నా ప్రతినిధులే కానీ మీరు గురువు కావాలని, అంటే రిపీట్లు అంటారు, రిప్రజెంటేటివ్ రిపీట్గా పనిచేస్తారు అని చెప్తాను. అంటే వాళ్ళంతా ఇప్పటి నుంచి వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఇస్కాన్లో ఎవరు దీక్ష తీసుకున్నా శ్రీల ప్రభుపాద శిష్యుడే. అంటే శిక్షాగురుగా ఉండొచ్చు, లేకపోతే దీక్ష కూడా ఇవ్వచ్చు, కానీ గురువు మాత్రం ఆయన. కానీ మన ఆచార్యులు శ్రీల జీవగోస్వామి కానీ లేకపోతే మన ఆచార్యులు అంతా ఏమన్నారంటే, సో మరి నేను వైకుంఠం తీసుకెళ్తాను ఈ ఆత్మని ఈ వ్యక్తిని అని నీకు ప్రామిస్ చేసేవాడు అగ్ని సాక్షిగా వైష్ణవ సాక్షిగా ఒక గురువు ఉండాలి. అలా లేకుంటే మరి నువ్వు ఎవరు గ్యారెంటీ ఎవరు. సో తర్వాత నీకు దీక్ష తీసుకుంటారు, నెక్స్ట్ డే ఆయన గురువు గోళకం వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. ఆయన గోళకంలో నీకు లాగేస్తే తీసుకుంటారని. సో ఇక్కడ నీకు అగ్ని సాక్షిగా నీ ముందు ప్రామిస్ చేయాలి కదా, నీ శిష్యుడిగా యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే, సో అది పాయింట్. మనకి ఇస్కాన్ డిసైపుల్ కోర్సులో ఈ ఎలాబరేషన్ ఏంటి, అందుకే ఇంతకుముందు ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అనేది లేదు. ఒక 10 సంవత్సరాలుగా ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అనేది ఏర్పాటు చేసి ఇదంతా కూడా మీకు థిక్గా డీప్గా అండర్స్టాండింగ్, అసలు ప్రభుపాద ఏంటి, ప్రభుపాద పొజిషన్ ఏంటి ఇస్కాన్లో, సంస్థాపక ఆచార్యాన్ని శిక్షా గురువుని అందరికీ ముఖ్యంగా జ్ఞానం ఇస్తున్నారు శిక్షా గురువుని. అదేవిధంగా ఇస్కాన్లో గురువు కావడానికి అర్హత ఏంటి, శిష్యుడు కావడానికి అర్హత ఏంటి, మనం ఎట్టి పరిస్థితుల్లో గురువుకి రిజెక్ట్ చేయవచ్చు. అట్లా అదేవిధంగా ఇవన్నీ కూడా ఎలాబరేట్గా ఇస్కాన్ సో అట్లా మనకి రీసెంట్ రిపోర్ట్ ప్రకారం కూడా ఇస్కాన్ మీద ఏమి నిర్ణయాలు తీసుకుంటుంది ఇవన్నీ కూడా ఏమైనా రూల్స్ ఉంటే యాడ్ చేస్తాము. సో అదేవిధంగా మనకి శ్రీ భక్తిరాజు మహారాజ్ 1986లో సన్యాసం తీసుకున్న తర్వాత అనేక మందికి ఈ విధంగా దక్షిణ భారతదేశం, ఇండోనేషియా, కెనడా, పాకిస్తాన్లో కూడా ఉన్నారు మహారాజ్ శిష్యులు, అన్ని దేశాల్లో దీక్ష ఇస్తూ ఉన్నారు అన్నమాట. సో మేము శ్రీల భక్తిరాజు మహారాజ్కి ఇప్పుడు జస్ట్ ఆఫరింగ్ లాగా ఒక 5 నిమిషాలు మాట్లాడతాం. తర్వాత రామలక్ష్మణ ప్రభు మాట్లాడతారు 2 నిమిషాలు. ఇంకా మనకి శ్రీల భక్తిరాజు మహారాజ్కి ఇక్కడ శిష్యులు ఉన్నారు, కొంతమంది హనుమత్ ప్రేక్ష ప్రభు, వాసుదేవ దత్త ప్రభు, ప్రద్యుమ్న మిశ్ర ప్రభు ఇంకా ఉన్నారా. సో కొంతమంది దీక్ష తీసుకున్నారు ఇక్కడి నుంచి కూడా. సో వాళ్ళు కూడా మాట్లాడతారంటే 2 నిమిషాలు మాట్లాడవచ్చు, లేదా కానీ మాట్లాడవచ్చు. సో నేను కృష్ణ చైతన్యంలోకి తిరుమలలో స్వామివారి కృప వల్ల భగవద్గీత తీసుకున్నాను. తిరుమల వెంకటేశ్వర స్వామి కృప నా మీద పడి నేను అజ్ఞానం ఉందని తెలుసుకుని నాకు భగవద్గీత ఇప్పించాను. ఆ భగవద్గీత తీసుకొని చదివిన తర్వాత నేను ఇస్కాన్ సికింద్రాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్ సికింద్రాబాద్, ముఖ్యంగా సికింద్రాబాద్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నామని. సో అలా 2001 నుంచి 2004 వరకు 5 వరకు సికింద్రాబాద్ వెళ్ళి వీళ్ళగా వచ్చిపోతుండేవాళ్ళు అన్నమాట. సో అలా వచ్చిపోయే వాళ్ళు ఏమంటారు ఇస్కాన్లో, బయట ఉండి భక్తి చేసే వాళ్ళు ఏమంటారు కాంగ్రిగేషన్ డివోటీస్. ఏమంటారు కాంగ్రిగేషన్ డివోటీస్ అంటే అంటే ఫుల్ టైం కాదనమాట కాంగ్రిగేషన్. కొంత టైము కృష్ణ సేవలో సేవ చేస్తుంటారు, వచ్చిపోతుంటారు వారానికి ఒకసారి కంపల్సరీ. సో వారానికి ఒకసారైనా రావాలి, వారానికి ఒకసారైనా మంగళాచరణ కావాలి, వారానికి ఒకసారైనా ప్రోగ్రామ్ కాంగ్రిగేషన్ డెవలప్మెంట్. సో అలా ఉన్న తర్వాత సో అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సహకారంతో వాళ్ళ ప్రోత్సాహంతో నేనేం చేశానంటే 2005లో దీక్ష తీసుకున్నాను కదా. సో దీక్ష తీసుకున్న తర్వాత నేను
డిగ్రీ కాలేజ్లో లెక్చర్గా చేస్తున్నాను నేను అప్పుడు. సో 2005 శివరాత్రి రోజు మా దీక్ష అయిందనమాట, నేపాల్లో అయింది. సో అయిపోయిన తర్వాత 1 month ఇంకా నేను జాబ్ చేశాను. సో లెక్చర్గా స్పాట్ వాల్యుయేషన్ వస్తుంది కాబట్టి మన ఏమంటారు ఇన్విజిలేషన్ అంటారు. సమ్మర్లో ఇన్విజిలేషన్ ప్లస్ వాల్యుయేషన్, పేపర్ వాల్యుయేషన్ మే అయిపోయింది. మళ్ళీ జూన్లో జాయిన్ కావాలి, స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మేము ఏం చేసామంటే, సో భక్తుల యొక్క ప్రోత్సాహంతో సికింద్రాబాద్లో ఫుల్ టైంలో జాయిన్ అయిపోయాను. సో అయితే శ్రీ భక్తి రాఘవ మహారాజ్ తోటి నాకు ఎలా పరిచయం అంటే, అక్కడ హరికీర్తన్ ప్రభు అని ఉన్నారు, సహదేవ్ ప్రభు అని ఉన్నారు, వాళ్ళు టెంపుల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అనమాట. సహదేవ్ ప్రభు టెంపుల్ ప్రెసిడెంట్, అదేవిధంగా హరికీర్తన్ ప్రభు వైస్ ప్రెసిడెంట్. సో ఆ విధంగా వాళ్ళ యొక్క కృప వల్ల నేను అక్కడ దీక్ష తీసుకోవటం, భక్తి చేస్తూ ఉన్నాను అనమాట. అయితే 2006లో భక్తి రాఘవ మహారాజు సికింద్రాబాద్ వచ్చారు. 13 సంవత్సరాలు రాలేదని చెప్పాను కదా. 2006లో మొదటిసారి మళ్ళీ ఇండియా వచ్చాను. ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ 90 నుంచి 93 వరకు ఇస్కాన్ సికింద్రాబాద్ టెంపుల్ ప్రెసిడెంట్. 93లో వెళ్తే 2006లో వచ్చారు సికింద్రాబాద్ మళ్ళీ, అంటే 13 సంవత్సరాలు రాలేదు. సో అప్పుడు నాకు మళ్ళీ ఈ యొక్క సెకండ్ ఇనిషియేషన్ అంటారు, బ్రాహ్మణ దీక్ష అనేది సో తీసుకున్నాం మేము. బ్రాహ్మణ దీక్ష అంటే ఎవరైతే ఈ యొక్క ఉపనయనం అవుతుందో, బ్రాహ్మణ దీక్ష అంటారు, ఉపనయనము అంటారు. సో వాళ్ళు విగ్రహారాధన చేయడానికి, శాస్త్రాన్ని చదవటానికి, బోధించడానికి అర్హత కలిగి ఉంటారు. సో అలా 2006 నుంచి నేను 2010 వరకు అక్కడ పూజారిగా పనిచేస్తూ, అదేవిధంగా అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాను. 2010లో మాయపూర్ వెళ్ళి విగ్రహారాధన ఎలా చేయాలని నేర్చుకున్నాం. 2008లోనే భక్తి శాస్త్రి అని ఉంటుంది, మీ అందరూ కూడా భక్తి శాస్త్రి చేస్తున్నారు కాబట్టి చాలా మంది. సో భక్తి శాస్త్రి అనేటువంటి మాయపూర్లో చేశాను 8-9లో. సో 10-11లో మళ్ళీ శ్రీ విగ్రహారాధన ఎలా చేయాలని అక్కడ జననివాస్ ప్రభు, పొంతగాంగి ప్రభు ఇద్దరు హెడ్ పూజారు. సో వాళ్ళ ట్రైనింగ్లో తీసుకున్న తర్వాత నేను 2011లో కర్ణాటక వెళ్ళాను. ఎస్ఎస్కేబి కింద చదివాను కదా, సహయాత్రి శ్రీకృష్ణ చెప్పి అక్కడ ఒక 10 సంవత్సరాలు ఉన్నాము. సో 10 సంవత్సరాల తర్వాత 2021-22 ఇక్కడ ఖమ్మంలో వచ్చానమాట. సో ఆ విధంగా ఎస్ఎస్కేబిలో అంటే హెబ్రీలో ఉన్నన్ని రోజులు మాకు గురువు గారి యొక్క భక్తి రాఘవ మహారాజు యొక్క పర్సనల్ అసోసియేషన్ దొరికింది. మహారాజు ఇండియా వస్తే ఎక్కువగా స్పెండ్ చేసేటువంటి హెబ్రీలో ఉండేవాళ్ళు. సో మహారాజు అక్కడ ఆయన సపరేట్ కుటీర్ ఏర్పాటు చేశారు. అక్కడ 50 పైన ఆవులు అని ఉన్నాయి, వ్యవసాయ క్షేత్రం ఉంది, 16 ఎకరాల ల్యాండ్ అన్నమాట. సో ఆ విధంగా చిన్న టెంపుల్, అదేవిధంగా వ్యవసాయము, కృషి, గోరక్ష, భూమాత, గోమాత, కృష్ణ. భూమాత అంటే భూమిని ఆధారపడుతూ ఎలా జీవించాలని, సరళంగా జీవించాలంటే భూమాత ఆధారపడుతూ, అదేవిధంగా గోమాత, గోవు రక్షణ చేస్తూ అవుట్ రోడ్స్ వాడటం, అదేవిధంగా డిపెండింగ్ ఆన్ కృష్ణ టెంపుల్ అంటే. సో ఈ విధంగా యాక్టివిటీస్ అన్నింటి రామలక్ష్మణ ప్రభు కూడా మాతో జాయిన్ అయిన తర్వాత, సో ప్రాజెక్ట్లో చేసిన తర్వాత, సో మళ్ళీ ఈ యొక్క ఖమ్మంలో ఆల్రెడీ విష్ణుస్వామి ప్రభు వాళ్ళ దగ్గర, రావు గోస్వామి ప్రభు దగ్గర సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత, సో మా నాన్నగారు ఇక్కడ భద్రాచలం ఏరియాలో ఉంటారు కాబట్టి పేరెంట్స్కి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాము. సో ఆ విధంగా ఖమ్మంలో ఈరోజు భక్తి కార్యక్రమం జరుగుతున్నారు. సో మనమందరం మన యొక్క ప్రార్థన వేళ మహారాజు జనవరి 13కి వచ్చారు. 60 భాగవతం సెట్లు ఖమ్మంలోని వివిధ డివోషన్స్ ఇచ్చారు. సో మనం చూసుకుంటే ఈ యొక్క మన ఏరియాస్లో కొత్తగూడెం, భద్రాచలం, ఇక్కడ ఖమ్మం ఈ ఏరియాలో అనన్య భక్తి, ప్రేమ భక్తి అనేది లేదన్నమాట. రాధాకృష్ణుడి పూజ అనేది ఎక్కువ మందికి తెలియదు. ఒక ఏమంటారు దాన్ని, వైదీ భక్తి అంటారు. శుద్ధ భక్తిలో వైదీ భక్తి అంటారు. తర్వాత రాఘానుగ అంటే వైదీ సాధనా భక్తి, రాఘానుగ సాధనా భక్తి అని. శుద్ధ భక్తిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి వైదీ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం సాధన చేయాలి. రాఘానుగ అంటే బృందావనంలో ఉన్నటువంటి శుద్ధ భక్తుల యొక్క అడుగు జాడల్లో మనం స్పాంటేనియస్గా భక్తి చేయడం, రాఘానుగ భక్తి అంటాం.
సో బృందావన బ్రజవాసులు ఎవరుంటారో నంద మహారాజు, గోపకలు, గోప బాలులు, బృందావన వాసులు ఎవరు, వాళ్ళు స్పాంటేనియస్గా కృష్ణ భక్తి చేస్తారు. వాళ్ళని రాగానుగ భక్తులు అంటారు. సో కాబట్టి వాళ్ళని ఫాలో అయ్యేవాడిని, సో వాళ్ళని ఫాలో అయ్యాలని రాగానుగాస్ అంటారు. వాళ్ళు రాగాత్మిక భక్తులు చేస్తారు, వాళ్ళు రాగాత్మిక భక్తులు. సో వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళని రాగానుగ సాధన భక్తులు అంటారు. ఓకే, సో ఈ విధంగా ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళు మనకి ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుండొచ్చు, కానీ వాళ్ళంతా కూడా ఆ విధంగా రాగానుగ భక్తులు ఉన్నటువంటి వాళ్ళు అనమాట. స్పాంటేనియస్గా వాళ్ళు రాధాకృష్ణ సేవలో ఉంటారు అనమాట. సో అలాంటి మహారాజు మనకి ఇక్కడ వచ్చారు అంటే, సో మనం ఇక్కడ భక్తి ఎఫర్ట్స్ చేస్తూ ప్రయత్నిస్తూ వాళ్ళ మెర్సీ కోసం ఇందాక చెప్పినట్టు, సో సంసార ధావ నల్లీలోక ప్రణయ కారుణ్య ఘనాఘనత్వం ప్రాప్తశ్చ కళ్యాణ గుణాన్నవతి వందే గురు శ్రీచరణ. సో మనము దల్దల్ అంటే తెలుసా, ఊపిలో ఎక్కువ పదం కాదు. అందులో దల్దల్లో కాలు పెడితే ఏమవుతుంది, అందులో ఎక్కుతాము, గట్టిగా కొట్టుకుంటే లోనికి పోతాము. దల్దల్ అంటే సో ఒక ఊపి లాంటి దాంట్లో ఎట్లుంటుందంటే అది నీరులాగా ఉండదు, భూమిలాగా ఉంటుంది. అందులో కాలు పెట్టి దిగిన తర్వాత గట్టి బయట పోతామని ప్రయత్నిస్తే ఇంకా లోనిపోతుంది. సో కాబట్టి ఇరిగిపోయినట్టు. సో కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. అట్లనే గురువు యొక్క కృప ఉంటే గురువు కూడా చేయాలని ఇస్తే మనం బయటపడతాం. సో కాబట్టి సంసారం అనేటువంటి దంతాల్లో ఈ యొక్క ఊపిలో కొట్టుమిట్టాడుతున్న మనందరూ కూడా సహాయం అందించడానికి గురువు వస్తారు మనం ప్రార్థన చేస్తే. కాబట్టి అలా సో మళ్ళీ మనం జూలై 2 కూడా మహారాజు రావాలని ఆశిద్దాం. సో ప్రార్థన చేస్తే మహారాజు ప్రస్తుతానికి ఇండోనేషియాలో ఉన్నారు, వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇండియాలో ఉంటే డెఫినెట్గా మనం ప్రార్థన చేస్తే. సో ఎంతమంది కోరుకుంటున్నారు రావాలని? అది సో మీరందరూ ఏం చేయాలి తెలుసా, ఒక రౌండ్ జపం చేయాలి. దాని గురించి స్పెషల్ కేసు మీ 16 రౌండ్లు కాకుండా చేస్తే మనం ఆశించవచ్చు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ప్రభు ఇప్పుడు రామలక్ష్మణ బాబు ఒక 20 minutes మాట్లాడతాను. అందరికీ దేవుడికి నైవేద్యం చేస్తాము. అట్లనే మహారాజు బర్త్డేకి కొన్ని ఆఫర్ చేసి పెడతాము. హరే కృష్ణ.